ఏంటి సార్ ఇది? ఈ 4000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్ల అప్పు తీరుస్తామని అంటున్నారు. అది సాధ్యమయ్యే విషయమేనా? రెండోది, ఇప్పుడు అప్పులు తెస్తే మామూలు విషయం కాదు సార్. అప్పులన్నీ తీర్చాలి. ఒకటి, కేంద్రం ఏం సహాయం చేయదట. రెండు, వడ్డీల భారం మనమే మోయాలి. మూడోది, యూజర్ ఛార్జీలు కూడా మోపుతుందట. వాళ్ళే చెప్తున్నారు. ఎవరు? వరల్డ్ బ్యాంక్ చెప్తోంది యూజర్ ఛార్జీలు చాలా ఉన్నాయి, ఆ యూజర్ ఛార్జీలు కూడా మోపుతారు. యూజర్ ఛార్జీలు అంటే నాకు తెలిసి రాజధాని ప్రాంత వాసులకే పడుతుంది. అది ఈ అప్పు తీర్చేది ఒకటి, వాళ్ళకి అందరూ కలిసి అప్పు తీర్చేది ఒకటి, రాష్ట్ర ప్రజలందరూ కలిసి వడ్డీలు కట్టేది ఒకటి. కానీ ప్రత్యేకంగా పాపం యూజర్ మోత వీళ్ళకు ఉంటుంది. ఏమేమి ఉంటుందో కూడా చెప్పింది వరల్డ్ బ్యాంక్. లెవీ అసెస్మెంట్ అంట, అభివృద్ధి ఛార్జీలట, వినియోగ ఛార్జీలట, మూలధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సెస్ అట, బెటర్మెంట్ ఛార్జీ లేదా ఇంపాక్ట్ ఫీజ్ అట, నీటి నిర్వహణ, సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకై వ్యయ మొత్తాన్ని రికవరీ టారిఫ్ పేరుతో వీటిని యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తారట. ఏంటి ప్రాజెక్ట్ అర్థం కావట్లేదు అసలు. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సాక్షి టీవీ యాజమాన్యానికి, సాక్షి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈశ్వర్ గారు, అమరావతి వాసిగా నేను మొత్తం ప్రతిరోజు గమనిస్తా ఉన్నాను. అమరావతిలో ఏం జరుగుతుందన్నది నాకు క్లియర్ గా తెలుసు. నేను అమరావతిలోనే ఉంటున్నాను. నేను ఒక దళిత, నాకు కూడా ఎస్ఐండ్ పొలం ఉంది అమరావతిలో. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నాకు తెలుసు. నేను చాలా ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాను. ఇక్కడ అమరావతిలో నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఇక్కడ నేను చూస్తా ఉన్నాను, ఇక్కడ పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చూస్తా ఉన్నాను, దళిత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ నిజం చెప్పాలంటే ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి, దళిత రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాను. ప్రాక్టికల్ గా నేను కూడా దాన్ని అనుభవిస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఒక 5,000 గజాలు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబు గారి యొక్క స్వార్థం కోసమో, లేకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారు అనకూడదు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసమో, వ్యాపారం చేసుకునే దానికోసమో మనం చూస్తాం. ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో హైవే అమ్మటి 500 గజాలు ఉంది, ఇక్కడ ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతా ఉంది, కాబట్టి ఇక్కడ గజం ఇంత రేటు పలుకుతా ఉంది అని చెప్పే విధంగా అమరావతిలో కూడా కేవలం ఇదిగో ఆ ప్రాజెక్ట్ వస్తుంది, ఇదిగో ఇక్కడ ఈ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ఈ డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ జరుగుతా ఉంది అని ఒక గ్రాఫిక్స్ మనం చూసాం. 2014 నుంచి 19 వరకు మనం చూసాం. అంతకంటే దారుణంగా ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, గతంలో 12 రెట్లు భవిష్యత్తులో పెరిగిద్దని చెప్పి ఒక అపోహలను క్రియేట్ చేస్తూ. అంటే ఇంకోలాగా మీకు చెప్పాలంటే చాలా మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం, లేకపోతే బాబు గారి యొక్క ఆ క్వార్టర్ యొక్క స్వార్థం కోసం, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఆధిపత్యం అధికారం చలాయిస్తా ఉన్నారో కేవలం వాళ్ళ స్వార్థం కోసం. నిజంగా అమరావతికి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకం కాదు. రాజధానికి మనం చూస్తా ఉన్నాం, రాజధాని డెవలప్మెంట్ చేసే విషయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి, అక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, మేము గాని అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకంగా మేము మాట్లాడుతా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. అక్కడంతా కూడా ఈశ్వర్ గారు, అక్కడంతా కూడా జరుగుతుంది ఏంటంటే అక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్లు. అవును. ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఉంది సార్, చాలా మందికి ఉన్న అనుమానం ఇది. ఇప్పుడు ల్యాండ్ ఎక్కడన్నా కొందాం అనుకున్నాం అనుకో, బహిరంగ మార్కెట్లో 1 కోటి రూపాయలు ఉందనుకుందాం సార్. బహిరంగ మార్కెట్లో 1 కోటి రూపాయల ల్యాండ్ ఒక వ్యక్తి నుంచి కొనాలని అనుకున్నాడు. కానీ ప్రభుత్వ వాల్యూ ఎంత ఉంటుంది ఆ 1 కోటి రూపాయలది? నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది? అది 25 లక్షలు ఉండొచ్చు 1 కోటి రూపాయలది. అంతేనా? 25 లక్షలు ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే 25 కోట్లకు నేను భూమి అమ్ముతానంటుంది భవిష్యత్తులో.
12 రెట్లు పెంచి అవును సార్, అమ్ముతానంటుంది. illegal అంటే వాడు సార్, చుట్టుపక్కల illegal ఉండేటటువంటి వాడు సార్ రియల్టర్లంతా కూడా 100 కోట్లు లెక్కేసుకోవాలి ఎకరానప్పుడు. అవును సార్, అవును సార్. ఇక్కడ వాళ్ళని అంతా భ్రమంలో ఏంటంటే ముంచి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం తప్పిస్తే ఇందులో ఒక వాస్తవికత graphics market ఏమాత్రం ఉందా? ఈశ్వర్ గారు. యా, ఎగ్జాక్ట్ గా ఈశ్వర్ గారు, ఇదంతా కూడా ఒక గ్రాఫిక్స్ మార్కెట్. ఇది నేను నిజం చెప్తా ఉన్నాను. ప్రజల క్షేమం కోసం కాదు వీళ్ళు ఇక్కడ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అమరావతి ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్ళటం లేదు. వీళ్ళు కేవలం రాజధాని ప్రాంతంలో వీళ్ళ యొక్క స్వార్థం సడన్ గా కోసం. నిజం చెప్తా రిజిస్ట్రేషన్ ఉన్నాను విలువ ఈశ్వర్ గారు. 30,000తో అమాంతం 30% పెంచేశారండి. తమ్ముడు కూడా ఐడియా ఉంది. ఇక్కడ ఆ, ఈశ్వర్ గారు, ఇక్కడ ఎస్ఐన్ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు నేను చూస్తా ఉన్నాను. ఉమ్, గతంలో ఎస్ఐన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఎస్ఐన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ గారు, ఆ. వీళ్ళ దగ్గర 5 లక్షలకి 10 లక్షలకి 2014, 2019 వరకు భూములు కొని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే గతంలో కొన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ దళిత రైతుల దగ్గరికి వచ్చి మేము ఏదైతే గతంలో కొన్నామో అదే మేము గతంలో కొన్నటువంటి ఆ డబ్బులకే ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి పేద దళిత రైతుల యొక్క ఇళ్లలోనికి వెళ్లి టీడీపీ నాయకులు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. నిజం చెప్పాలంటే మందడం డిఎస్పీ ఆఫీస్ లో కూడా విపరీతమైన ప్రైవేట్ సెటిల్మెంట్, ఒక ల్యాండ్ మాఫియాకి అడ్డాగా మారింది అమరావతి అని చెప్పి ఇక్కడ నేను చాలా ప్రాక్టికల్ గా చూస్తా ఒక ఉన్నాను. నిమిషం సుధాకర్ బాబు గారు ఏదో పాయింట్ చెప్తున్నారు. ఒక నిమిషం మళ్ళీ కంటిన్యూ చేస్తాను.